నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను బాలాజీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 44.5 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు నగర డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ దొంగతనాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ ప్రాంతానికి చెందిన మీదూరి సునీల్ అనే వార్త నేరస్తుడు గతంలో 10 దొంగతనాలకు కేసులో జైలుకెళ్లి వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని డీఎస్పీ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాత నేరస్తుడిపై నిఘా ఉంచిన బాలాజీనగర్ సీఐ వీరనాయక్ ఆధ్వర్యంలో దొంగను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అతని వద్ద నుంచి 44 సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచడం జరిగిందన్నారు. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెల్లూరు నగరం బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 days బ్యాక్ అరవింద్ నగర్లో ఒక నేరం జరిగింది. ఆ ఇంటి సభ్యులు ఊరికి వెళ్ళిన సమయంలో కొంతమంది దొంగలు దాంట్లో మళ్ళీ తాళం పగలు కొట్టి ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న వస్తువులు దొంగతనం జరిగింది. దీంట్లో సుమారు 44 సవర్లు దొంగలు జరిగినాయి. ఈ సందర్భంగా బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈ కేసు దర్యాప్తు సిఐ వీరనాయక్ గారు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ హఫీజ్ గారి ఆదేశాల మేరకు ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. వివిధ కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేయగా దీంట్లో నగరానికి చెందిన నవాపేటకు చెందిన మేడూరు సునీల్, ఇతను వయసు 29 సంవత్సరంలో, ఇతను ఉండేది జనార్దన్ రెడ్డి కాలనీలో ఉంటాడు, నవాపేట ఏరియాలో. ఇతను ఈ నేరానికి పాల్పడినట్టుగా నిర్ధారించి ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఈ నేరంలో చోరీ చేయబడిన సొత్తు మొత్తం 44 సవర్ల బంగారం, అంటే ఇంచుమించు 356 గ్రాములు, సుమారు 14,24,000 విలువ ఖరీదైన బంగారు నగలన్నీ కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయి ఆల్రెడీ గతంలో చాలా నేరాలు పాల్పడ్డాడు. 2013 సంవత్సరం నుంచి అతను నేరాలు చేస్తున్నాడు. ఇతని మీద నవాపేట పోలీస్ స్టేషన్లో ఒక డీసీ షీట్ కూడా మెయింటైన్ చేయబడుతుంది. ఇతను చెడు అలవాట్లకు లోబడి మూసి ఉన్న ఊరికి వెళ్ళిన ఇంటి తాళం వేస్తున్న ఇళ్ళని కనిపెట్టి వాటిని పగలగొట్టి దర్యాప్తు చేయడంలో చాకచక్యంగా మన బాలాజీనగర్ సిఐ వీరనాయక్ గారు, వారి సిబ్బంది ఎస్ఐ గారు దుబానీ గారు, అదేవిధంగా ఏఎస్ఐ శ్రీనివాసరాజు, హెడ్ కానిస్టేబుల్స్ అయిన సుధాకర్, శివకుమార్, రమేష్, వెంకట్రావు మరియు కానిస్టేబుల్స్ శ్రీహరి, తిరుపతి, పార్థసారథి, శివప్రసాద్ వీళ్ళంతా బాగా కష్టపడి 48 గంటల లోపు ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఎంటైర్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు. వీరందరికీ తగు రివార్డులు కూడా త్వరలో అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి సందేశం ఏమనగా, మన నగర ప్రజలు ఎవరైనా సరే సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, వారి ఇంటికి తాళం వేసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని మా పోలీసు వారు తెలియపరిచి మన అందుబాటులో ఉన్న ఉచితంగా ఉన్న ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మోటరింగ్ సిస్టమ్ ఉపయోగించుకొని వాళ్ళ ఇళ్లకు భద్రత కల్పించుకోవాల్సిందిగా తెలియజేయడం. నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.